ఆధ్యాత్మిక జీవితంలో మరో ముఖ్యమైన అంశం గురువుపై శ్రద్ధ. ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవడానికి సమర్థుడైన గురువు సహాయం తప్పనిసరి. కేవలం ఆయన మాధ్యమం ద్వారానే సాధకుడికి దివ్య ప్రేరణ కలుగుతుంది. అందుచేత మనం ఎంచుకున్న గురువు అత్యున్నత సామర్థ్యాలను, అనుభవ సిద్ధులను పొందినవారై ఉండాలి. గురువు నిజమైన యోగ్యుడని నిర్ధారణకు రావాలంటే ఆయనతో కొంతకాలం గడిపి మన సాయశక్తులా ఆయనను పరీక్షించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆయన శక్తి సామర్థ్యాలను మనకున్న విచక్షణ అనుభవాలతో బేరీజు వేసుకుని నమ్మకం కలిగినప్పుడే ఆయనను గురువుగా స్వీకరించాలి. అప్పుడు ఆయన మార్గదర్శకత్వాన్ని శిరసా వహించాలి. ఈ సూత్రాన్ని ఉపేక్షించినట్లయితే మనం నిర్ధారించుకోవటంలో పొరపడవచ్చు. బాహ్య ఆడంబరాలను, శాస్త్ర పాండిత్యాన్ని ప్రదర్శించి ఆకర్షించేవారున్నారు. అటువంటి వారెవ్వరినీ మనం గుడ్డిగా అనుసరించకూడదు. ఒక గురువు యొక్క నిజమైన యోగ్యతను సరిగ్గా అంచనా వేయటానికి ఆధ్యాత్మిక రంగంలో వారి అనుభవ సిద్ధులను పరిగణలోకి తీసుకోవాలి. వారిలో మనం అన్వేషించవలసింది, మనం ఆకాంక్షిస్తున్న ఆ అసలైన సత్తత్వాన్నే. ఆ విధంగా సంతృప్తి చెందిన తరువాత సహజంగా వారి పట్ల మనలో అంతర్గతమైన ఆకర్షణ కలుగుతుంది. మన భవిష్యత్తును తీర్చిదిద్దగలవారు వారేనన్న భావన ఏర్పడుతుంది. క్రమక్రమంగా అది శ్రద్ధగా మారి వారిని ప్రేమించటం మొదలు పెడతాం. వారి వ్యక్తిత్వం పట్ల తగిన గౌరవంతో వారి అభిప్రాయాలకు తలొగ్గి వారు నిర్దేశించిన మార్గంలోనే ముందుకు సాగిపోతాం. పైగా వారి వద్దనున్న శిక్షణా కాలంలో మనం సాధించిన అనుభవ జ్ఞానంతో ఆ గురువు అసాధారణ ప్రతిభాపాటవాలు కలవారని మరింతగా నమ్మి వారొక విశిష్ట వ్యక్తిగా భావించి గౌరవిస్తాం. ఈ విధంగా ఏర్పడిన శ్రద్ధ మన ఆధ్యాత్మిక ప్రగతికి చాలా సహాయకారి అవుతుంది. నిజానికి శ్రద్ధ యావత్ ఆధ్యాత్మిక సౌధానికి పునాది అవుతుంది. సత్తత్వంపై శ్రద్ధ, సాక్షాత్కార ప్రాప్తికై మీరు అవలంబించే మార్గంపైన శ్రద్ధ, మీరు సమర్పణ గావించుకున్న యోగ్యుడైన ఆ గురువు పట్ల శ్రద్ధ, ఇవే ఆ పునాది. మీరు విజయాన్ని పొందాలంటే ఆ పునాదిరాయిపైనే మీ ఆధ్యాత్మిక సౌధ నిర్మాణం జరగాలి.